ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొల్లి పారవు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. జలాలు అని మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నాయి అంటే జల ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మనము దాటలేని పరిస్థితుల్లో ఉంటాం. లేదా మనం నడుచుకుంటూ వెళ్తున్న జలాలు ఏం చేస్తాయంటే మనల్ని ఆ జల ప్రవాహము తాకిడికి మనకి అపాయం కలిగిస్తుందని దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఏవి నీ మీదకి వచ్చినా నీ మీద పొల్లి పారకుండా నేను నిన్ను కాపాడుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని కాపుదల, దేవుని యొక్క కంచె మనకు చాలా అవసరం అండి. ఈ లోకంలో గొర్రెల కాపరి కంచె ఉండాలి. దేనికంటే ఈ లోకంలో క్రూరమైన మృగాలు, ఈ లోకంలో ఉన్నటువంటి తోడేలు దగ్గర నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి సింహాలు దగ్గర నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి దొంగతనం చేసే మనుషుల దగ్గర నుంచి ఆ గొర్రెలు క్షేమంగా ఉండాలంటే ఆ గొర్రెలకి కాపరి చాలా ప్రాముఖ్యం అండి. మనకి కూడా మన ప్రధాన కాపరి మన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మనల్ని ఏ నీళ్లు ముంచేయకుండా ఈ లోకంలో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలైన సముద్రంలో మనం ఉన్నాం. ఆ నీళ్లు, ఆ జలాలు మనకున్నప్పుడు ఆ సమస్యలు మనల్ని ముంచి వేయకుండా ఊపిరి ఆడకుండా చేస్తుంటాయండి సమస్యలు. ఆ ఊపిరి ఆడకుండా మన ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయని దేవుడు అవి నీ మీద పొల్లి పారకుండా, ఆ సమస్యలనే ఆ జలాలు నీ మీద అధికారం చలాయించకుండా నేను వాటిని అడికడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య కొండ వలె మనకు కనిపించి ఉండొచ్చు, లేదా సముద్రం వలె. సముద్రము మనం చూసుకున్నప్పుడు మనకి ఎంత దూరం చూసినా మన కంటి చూపు మేరకు నీళ్ళే కనబడతాయి కానీ అటుపక్క ఏ నేల కనబడదండి. అలాంటి సమస్యలు అయి ఉండొచ్చు. లేదా కొండ, మనము ఎక్కలేనటువంటి పెద్దగా మన కొండ లాంటి సమస్యలు మన జీవితాల్లో మనకు కనబడి ఉండొచ్చు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా మనల్ని ఎవరు కాపాడతారంటే యేసుక్రీస్తు వారి కృప మనల్ని కాపాడుతున్నది. యేసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని కాపాడుతుంది. దేవుడు ఆయన బిడ్డల్ని ఎలాంటి అపాయంలో వదిలేసే దేవుడు కాదండి. దేవుడు ఆయన బిడ్డల్ని గుండెకి హత్తుకునేటువంటి దేవుడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడని యేసుక్రీస్తు వారి వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇంత గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాం. ఇంత జీవం కలిగిన దేవుడిని, పరమాత్ముని మనం సేవిస్తున్నప్పుడు మనము ఏ పాపంలో, ఏ ఉరిలో పడకూడదని యేసుక్రీస్తు వారు తన కంచెని, యోబు గారి చుట్టూరు కంచె వేసింది దేవుడేనండి. మన చుట్టూరు కూడా కంచె వేసేది దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బాధపడకూడదు, మనం దుఃఖపడకూడదు, మనం ఈ లోకంలో శ్రమలకి లోను కాకూడదండి. మన మోక్షానికి వెళ్ళాలంటే మన దేవుడు కంచె మనకు ఉండాలి, మన దేవుని సహాయం మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క మానవాళికి సహాయం చేయాలని ఆశపడుతున్నారు. ప్రతి ఒక్క మానవాళిని ఊపిలో నుంచి బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నారు. ప్రతి ఒక్క మానవాళిని ఆయన రక్షణలోనే, ఆయన రెక్కల క్రింద ప్రతి ఒక్క మానవాళి ఉండాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకోకుండా ఈ లోకంలో మన జీవితాన్ని మన చేతుల్లో పెట్టి నాశనం చేసుకున్నాం, లేదా ఇతరుల మనుషుల చేతుల్లో పెట్టి నాశనం చేసుకున్నాం. దానికి ఎవరండి బాధ్యులు? అది మనమే వెల చెల్లించుకోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, మన ఆలోచన విధానాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ లోకము ఒక ఊపి లాంటిదండి. ఈ లోకంలో అంత ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. మనమోటికి కానీ లోనైపోతే మనము డైరెక్ట్గా నరకంలోకి వెళ్ళేటువంటి బిడలుగా ఉంటాయి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం పాపానికి అట్రాక్ట్ కాకూడదండి. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసేపు గారిని చూసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధంగా ఉన్నా కూడా ఆయన దగ్గరికే పాపం వచ్చింది. ఆయన వెళ్ళలా, ఆయన దగ్గరికే పాపం వచ్చింది. ఆయన పాపం చేయకున్నా కూడా ఆయన్ని జైల్లో వేశారండి. జైల్లో వేసిన దేవుడు పాదాలు వదిలిపెట్టలా. జైల్లో వేసిన ఆయన్ని దేవుడు దాని ప్రధానమంత్రిగా మార్చానండి. గొప్ప మనిషిగా మార్చాడు. అతను పాపం చేస్తుంటే అతను కూడా పాపి వలె మనకు బైబిల్లో కనబడి ఉండేవాడు. లేదా అసలు బైబిల్ ఆయన పేరు వస్తుందో లేదో ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకునేటువంటి వారమో కాదో. కాబట్టి మనం పాపాన్ని చూసి మనం ఎప్పుడైతే దూరంగా పరిగెడతామో
చరిత్రలో నిలిచిపోయాడండి యేసేపు గారు. అలాగ ఉండాలని యవనస్తులకి గొప్ప గొప్ప సేవకులు ఆయన చూపించి ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోమని చెప్తారు. మనము కూడా ఈ లోకంలో మంచి వారిని రోల్ మోడల్ తీసుకోవాలి. బైబిల్లో మనము విశ్వాసానికి తండ్రి అబ్రహాం గారిని చూసుకోవచ్చు. ఇల్లన్నిట్లో నమ్మకమైన ఆయన మోషే గారిని చూసుకొని ఉండొచ్చు. ఈ లోకంలో అనేక మంది భక్తులు ఉన్నారండి. మనము భక్తుల వైపు మొగ్గు చూపకుండా ఈ లోకంలో మనుషుల వైపు వీళ్ళు మంచోళ్ళ ఈ లోకంలో యవనస్తులైతే సినిమా హీరోయిన్ని వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. యవనస్తురాలైతే హీరోయిన్ని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. అదంతా పాపం అండి. అదంతా ఎప్పుడైనా అది నశించిపోతుంది. దేవుని వాక్యమే నిలుస్తుంది. కాబట్టి మన మీదకి జలముల లాంటి సమస్యలు వచ్చినా దేవుడు దాటే శక్తినిస్తాడు. మన మీదకి ఏమి పొంగకుండా, మన మీదకి ఏమి పారకుండా, మన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఆయన రక్షణలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఈ లోకంలో మాకు సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినానయ్యా యేసయ్యా, అవి మా మీద అధికారం చలాయించకుండా యేసయ్యా మాకు మీరు అధికారిగా ఉంటున్న దేవా, మా ప్రతి ఒక్క బాధలు తీసివేస్తున్న దేవా, మా ప్రతి ఒక్క ఇబ్బందులను తీసివేస్తున్న దేవా, మా ప్రతి ఒక్క శ్రమలు తీసివేస్తున్న దేవా, యేసు మా కన్నీళ్లను నాట్యంగా మారుస్తున్న దేవా, యేసు ఎండిన మా జీవితాన్ని జీవింపజేస్తున్న దేవా, యేసయ్య కుంగి కుషించిన మా జీవితాన్ని లేవనెత్తుతున్న దేవా, యేసయ్య నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. అదే విధంగా కాబట్టి యేసేపు గారు నీతిమంతుడు కాబట్టి ఈ లోకంలో పాపము అనే వచ్చి పడేయాలని చూసినా కూడా యేసేపు గారు పడకుండా తప్పించుకున్నా కూడా ఈ లోకం ఆయన పాపిగా యేసే గుర్తించి ఆయన జైల్లో వేసిన ఆయన్ని మీరు పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన ఒక ప్రధానమంత్రిగా నియమించారయ్యా. యేసు అలాంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారయ్యా. మీకోసం ప్రాణాలు అర్పించిన భక్తులు, ప్రాణాలు అర్పించిన శిష్యులు ఉన్నారయ్యా. యేసయ్య మీ సేవలోకి యేసయ్య మీ ఎంత తగ్గించుకున్నా, యేసయ్య మీ నామాన్ని మేము యేసయ్య ఎంత మహిమపరిచినా కూడా తక్కువేనయ్యా. ఎందుకంటే మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయాల. మా ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేసిన దేవా, యేసయ్య ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఈ లోకంలో మొట్టమొదటిగా యేసయ్య మీ పాదాల ముందు మా ప్రార్థనని, మా హృదయాన్ని కృమ్మరించుకొని తర్వాత ఏ పనులైన ముందుకు కొనసాగి మంచి మనసుని దయచేయమని మీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క యవనస్తురాలి, ప్రతి ఒక్క యవనస్తుని మార్చండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచురాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.